2019-2024 ట్రూ ఆఫ్ ఛార్జీల భారం వినియోగదారులపై పడకుండా కూటమి ప్రభుత్వం భరిస్తుందని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంపై ఎమ్మెల్యే ఘనబాబు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన హామీలే కాదు ఇవ్వని హామీలు కూడా నిలబెట్టుకుంటూ అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నటువంటి సంగతి గుర్తు చేస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో జగన్ పాలనలో అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ అయితే ఒక అనిశ్చితిలో ఉంది. ఆర్థిక ఒత్తిడి, ఒక గందరగోళం మధ్య విద్యుత్ వ్యవస్థ అనేటువంటిది తీసుకున్నారు. విద్యుత్ అనేది రాజకీయ అస్త్రం కాదు, ప్రజల జీవితాలతో ముడిపడినటువంటి అత్యంత కీలక మౌలిక రంగం. ఎలక్ట్రిసిటీ అంటే పవర్ అంటే ప్రతి ఒక్కరు కూడా డే టు డే యాక్టివిటీస్ దాని మీద ఉండేటువంటి అంశం. మరి అలాంటి రంగాన్ని కూడా ఒక మూర్ఖపు నిర్ణయాలతో అప్పుడుపాటు చేసేటటువంటి పరిస్థితి. 2019లో చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మనం ఉన్నాం. ప్రమాణ స్వీకారం రోజు జగన్ రెడ్డి గారు చెప్పారు, విద్యుత్ ఛార్జీలు తగ్గించేస్తామని కూడా తగ్గించేస్తామని చెప్పి ప్రగల్భాల్లా చెప్పాడు ఆయన డైరెక్ట్గా. ప్రమాణ స్వీకారం రోజే మాట్లాడినటువంటి మాటలు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మీరు చూశారు. అధికారం వచ్చిన 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఎలక్ట్రిసిటీ కోట్ల అప్పును మిగిల్చారు. అదంతా కూడా ఆ 32,000 కోట్లు ప్రజలపైన భారం వేశారు. అలాంటి విద్యుత్ కోతలతో రాష్ట్రం ప్రజలు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులకు ఎదుర్కొనే పరిస్థితి తీసుకొచ్చారు. కేవలం వీటన్నిటికి కారణం కమిషన్లు కకృతి పట్టి విద్యుత్ కొనుగోలు చేసి వాళ్ళ పాకెట్స్ నింపుకునే పరిస్థితి చేశారు. ఒక ప్రధాన వనరుగా అంటే ఒక మెయిన్ ఇన్కమ్ సోర్స్ కింద విద్యుత్ రంగాన్ని, ఆ విద్యుత్ వ్యవస్థని వాడుకొని ఈరోజు 1,29,00,000 కోట్ల అప్పుని ఆ రంగం పైన మిగల్చడం జరిగింది. 2024లో మా ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం. గాడిని పెట్టాలనేటువంటి విద్యుత్ రంగంలో ఉండేటువంటి వ్యవస్థలో ఉండేటువంటి అన్ని అంశాలను ఇప్పటికే అనుభవశాలి ముఖ్యమంత్రి గారి విద్యుత్ రంగం పైన ఉన్నటువంటి చాలా పట్టు, దాన్ని గాలిలో పెట్టేటువంటి పరిస్థితిలో తీసుకుని వచ్చాం. అసలు ఛార్జీలే పెంచామని చెప్పాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కూడా ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ సంస్కరణలో భాగం అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అందుకని 2 డౌన్ ఆ అమలు ద్వారా ఇప్పుడు విద్యుత్ ఛార్జీల్లో యూనిట్కి 13 పైసలు తగ్గించినటువంటి పరిస్థితి ఈ కుటుంబ ప్రభుత్వం కేవలం ఆ రోజు తీసుకున్నటువంటి సంస్కరణల ద్వారా సాధ్యపడింది అనేటువంటిది మీకు తెలియజేస్తున్నారు. జగన్ రెడ్డి పాలనలో అయితే అక్వా రైతులకి యూనిట్కి ₹3.50 వసూలు చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనిట్కి ₹1.50 తగ్గిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. జగన్ రెడ్డి గారి పాలనలో ₹5.19 విద్యుత్ కొనుగోలు చేస్తే మా ప్రభుత్వం వచ్చినాక అదే కొనుగోలుని ₹4.70 కొంటున్నాం. అంటే ప్రభుత్వం ఎంత సేవ్ చేస్తున్నాం అనేటువంటిది తెలియపరుస్తున్నాం. అంటే రోజు రోజుకు మారుతున్న కాలానికి పెరగాల్సింది పోయి మనం తగ్గించుకుంటూ కొనే పరిస్థితి తీసుకొచ్చామంటే గతంలో ఏ స్థాయిలో కమిషన్లు కానీ అవినీతి కానీ ఉన్నదనేది మీరు అందరూ ఆలోచన చేయాలి. అంతేకాకుండా ఇప్పుడు రెన్యూవల్ ఎనర్జీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యంగా ఆయన ప్యాషనేట్ సబ్జెక్ట్ అయినది విద్యుత్ రంగాన్ని అనేక సంస్కరణలు తీసుకొచ్చి, నేను కూడా 1999లో ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ రోజు ఒక రెగ్యులేటరీ కమిషన్ తీసుకొచ్చి ఒక విద్యుత్ రంగంలో ఒక సంస్కరణలు తీసుకుని వచ్చేటువంటి అడుగులు వేసిన సంగతి నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను.
ఒక పవర్ఫుల్ స్టేట్గా, పవర్ కట్ అంటే అనేది తెలుగుదేశం ఎన్డీఏ భాగస్వామిగా ఉండేటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పవర్ సర్ప్లస్గా ఉంటుంది, పవర్ కట్ స్టేట్గా ఎప్పుడు ఉండదు. దానికి కారణం విద్యుత్ రంగాన్ని చాలా అనేక రకాలుగా రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ఉండటం, కొత్త నిర్ణయాలు తీసుకోవటం, వాటి ధర్మలో అనేకమైనటువంటి నిర్ణయాలు ఈరోజు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.